పోలింగ్ బూత్ లో ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లి బహిరంగంగానే దాడులు చేశారని టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. ఎన్నికల రోజు మాచర్ల నియోజకవర్గంలో జరిగిన అన్ని గొడవలకు పిన్నెల్లే కారణమన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. దేశవ్యాప్తంగా కూడా మాచర్ల సంఘటన చర్చనీయాంశమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఐడెంటిఫికేషన్ చేసిన దాకా రాష్ట్ర ఎన్నికల సంఘం పోలీసులు ఆ ఇష్యూనే గమనించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ బ్రహ్మారెడ్డి మనతో ఉన్నారు. సార్, ఏంటి అసలు ఈ సంఘటనకు సంబంధించి దాదాపుగా 10 రోజుల తర్వాత సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. అది ఎలా వచ్చిందో మాకు తెలియదు. సోషల్ మీడియా ద్వారా లేకపోతే కొంతమంది ప్రెస్ వీళ్ళ ద్వారా అట్లా బయటకు వచ్చినాయి. మేము కూడా అంతకుముందు ప్రయత్నాలు చేసాం కానీ మాకు దొరకలేదు. ఒకటి ఇక్కడ అతను హౌస్ అరెస్ట్లో ఉండాల్సిన అన్నదమ్ములు ఇద్దరు పారిపోతే ఎటువంటి చర్యలు తీసుకున్నారు. అంతకుముందు ఎన్నికల ముందు ఈ శాసనసభ్యుడు బహిరంగంగానే దాడులు చేస్తాము, చూస్తాము, తేలుస్తాము అని చెప్పి ఒకసారి కాదు 3-4 సందర్భాల్లో మాట్లాడి, నేను సాక్షి టీవీలో కూడా మాట్లాడి గెలుస్తాము, గెలిచిన తర్వాత తెలుస్తామని. మరి ఇన్ని జరుగుతున్నప్పుడు వాటిని సుమోటాగా తీసుకొని ప్రజల్ని రెచ్చగొట్టి ప్రజల మీద దాడులు చేస్తామని చెప్పి మాట్లాడుతున్న వ్యక్తిని మరి పారిపోయిన తర్వాత ఎందుకు అదుపులోకి తీసిపోయారు? అతను యథేచ్ఛగా మరి ఇంటర్వ్యూలు ఇస్తానే ఉన్నాడు కదా, ఎందుకు పసిగట్టలేకపోయారు? ఈరోజు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఈరోజు ఉరుకులు పరుగులు పెడతా ఉన్నారు. ఆ రోజు ఎన్నికల రోజు కూడా మరి అదే అతను చెప్పిన మాట ప్రకారమే దాడులు చేశారు. ఏవైతే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా గ్రామాలు ఉన్నాయో ఆ ప్రాంతాల మీద దాడులు చేసి భయభ్రాంతులను చేసే ప్రయత్నం చేశాడు. ఇది పూర్తిగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ ఎస్ఐల్ని, సిఐల్ని, డిఎస్పీని తనకు అనుకూలమైన వాళ్ళని వేయించుకొని 5 ఏళ్లుగా అరాచకాలు ఈ విధంగానే చేశాడు. ఇతని ప్రతి ఎన్నిక కూడా ఇదే విధంగా భయభ్రాంతుల్ని చేసి రిగ్గింగులు చేసుకుంటూ గెలిచేదాడు. ప్రజాభిమానంతో మాత్రం గెలవలేదు. సార్, మీ నియోజకవర్గంలో ఇటువంటి సంఘటనలు ఎన్ని చోట్ల దాదాపుగా 8-9 చోట్ల ఈవీఎం ధ్వంసమైనట్టు ఎన్నికల సంఘమే ప్రకటించింది. కానీ ఎక్కడ కూడా రీపోలింగ్ జరగలేదు మీరు కోరినట్లు. రీపోలింగ్ జరగకపోవడానికి కారణం ఏంటంటే కొంత పోలింగ్ అయిన తర్వాత మళ్ళీ అది మిషన్కి మళ్ళీ అదేదో డేటా మనకేం టెక్నికల్గా తెలియదు కాబట్టి మళ్ళీ చేస్తే అది కనెక్ట్ అవుతుంది కాబట్టి టెక్నికల్ ప్రాబ్లం లేదు కాబట్టి రీపోలింగ్ ఇవ్వట్లేదు అని చెప్పారండి. సార్, ఈసీ ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఏ మూల ఏమి జరిగినా మా కమాండ్ కంట్రోల్లో కనిపిస్తుంది అన్నారు. కానీ ఈవీఎంలో ధ్వంసం చేసి ఒక ఎమ్మెల్యే ధ్వంసం చేసిన 10 రోజుల దాకా వీడియో రాకపోవడం ఎట్లా తీసుకోవాలి? ఇది నేతి బీరకాయల నెయ్యి లాంటిది. నిజంగా ప్రజలు ఏమనుకున్నారంటే చాలా శాంతియుతమైన వాతావరణంలో మంచి బందోబస్తు మీద ఎన్నికలు జరగబోతాయని చెప్పేసి ప్రజలు ఆశించారు. ఎక్కడా ఏమీ లేదన్నమాట. ఇప్పుడు చాలా దారుణంగా మరి ఇచ్చేస్తుంటే ఉన్నతాధికారులు కూడా నిశ్చేష్టులై సామాన్యుడిలాగా నిలబడిన పరిస్థితి. ఎక్కడా లాఠీ చార్జ్ కానీ, గాలిలో కాల్పులు కానీ ఎటువంటి యాక్షన్ లేదు. అంటే ఇక అసలు ఎటువైపు తీసుకుపోతున్నారు? ఈ అరాచక పరిపాలన అంతా కూడా ఈరోజు వరకు వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ కనుసన్నల్లో ఈ అధికారులందరూ పనిచేసి ఈ విధమైన వారి అరాచక శక్తులకి సహకరించారు కాబట్టి ఇంత యథేచ్ఛగా దాడులు జరగటం జరిగింది. సార్, మీరు సిట్టు బృందం ఒకటి ఏర్పడింది, మాచర్ల నియోజకవర్గం కారం అన్ని చోట్ల పర్యటించింది. మీరు ఏ అంశాల మీద సిట్కి ఏమైనా ఫిర్యాదు చేశారా? 8 చోట్ల జరిగింది. నేను గుంటూరులో ఉన్నాను, మా వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ ఎవరిని కూడా బాధితుల దగ్గరికి వెళ్ళిపోయి సిట్టు బృందం మరి వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్స్ తీసుకున్న దాఖలాలు అయితే నాకు కనపడలేదు. తర్వాత మెల్లిగా భయాన్నించి బయటపడి ఒక్కొక్కళ్ళుగా పోయి అక్కడక్కడ మరి కొన్ని ఎఫ్ఐఆర్లు ఇవ్వటం మాత్రం జరిగిందండి. సార్, ఈ సిట్టు దర్యాప్తు మీద మీకు నమ్మకం ఉందా? అసలు ఈ సిట్టు దర్యాప్తు తీరుపై వాళ్ళు దాదాపుగా 2 రోజుల్లోనే నివేదిక ఇచ్చారు. సిట్టు దర్యాప్తు బృందం మీద నాకు నమ్మకం లేదు. ఇదంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అధికారులు మరి చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో జరిగిందే కాబట్టి వీళ్ళందరినీ కూడా సిట్టు బృందంలో ఎవరు ఉండాలి ఏంటి అనేది అధికారుల ప్యానల్ కూడా ఆయనే ఇచ్చారు. కాబట్టి జవహర్ రెడ్డి గారు ఏ విధంగా వ్యవహరించారు? వైసీపీ కార్యకర్తలాగా వ్యవహరించాడు తప్పితే ఈ రాష్ట్రానికి మరి ఒక చీఫ్ సెక్రటరీగా వ్యవహరించిన తీరు లేదు. ఆ రోజు చూసాం పెన్షన్ల విషయంలో కూడా ఏ విధంగా వ్యవహరించాడు, ఎంత దుర్మార్గంగా ఇది చేశారు.
కాబట్టి మేము స్వతంత్ర సంస్థలు ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీతోటే న్యాయం జరుగుతుందని చెప్పి భావిస్తున్నాం. కాబట్టి ఈ సిట్టు వీటి మీద మాకైతే నమ్మకం లేదు. ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఇచ్చేశాడో అతన్ని శాశ్వతంగా మరి అనర్హత వేటేయాలి. ఈ ఎన్నికల్లో కూడా అతన్ని డిస్క్వాలిఫై చేయాలి. కౌంటింగ్లో కూడా అతన్ని అనుమతించకూడదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. సార్, కొద్దిసేపు క్రితం ఆయన ఏదైతే సంగారెడ్డి సమీపంలో ఉన్నారు, బేదర్ వైపు వెళ్తుంటే పోలీసులు పట్టుకున్నారు, డ్రైవర్ని అదుపులో తీసుకున్నారు అంటున్నారు. అంటే ఎట్లా రాష్ట్రాలు నిన్న నా మీద కేసులు లేవు, నేను మగాడిని, నేను ఇది నేను అది, నన్ను ముండా రండా అని చెప్పి మాట్లాడాడు. అంత భయం లేనివాడివి, అంత నిజాయితీ పరుడివి ఇలా ఎందుకు పారిపోతున్నావు? పిచ్చి కుక్కలాగా పరిగెత్తుతా ఉన్నావు. ఇదంతా ఏంటంటే అతను ఇన్ని రోజులు కూడా హైదరాబాదులో నిర్భయంగా తిరగగలిగాడంటే, స్వేచ్ఛగా తిరగగలిగాడంటే పోలీసుల సహకారంతో తిరగగలిగాడు. మరి ఇంట్లోంచి పారిపోయిన వ్యక్తిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన వ్యక్తిని పారిపోయినప్పుడు మరి చర్యలు ఎందుకు పోలీస్ శాఖ ఎందుకు తీసుకోలేదు? కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు? ఈరోజు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయిన తర్వాత వీళ్ళు యాక్షన్ మొదలుపెట్టారు. ఇందులో కూడా కొంతమంది ఎప్పటికప్పుడు కొంత సహాయ నిరాకరణ కొనసాగుతూనే ఉంది. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఏదైతే పల్నాడులో జరిగిన సంఘటనలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికార పార్టీకి సంబంధించిన నేతలు విచ్చలవిడిగా చేయడం జరిగింది. అలాగే కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు ఇంకా కొవ్వొత్తుగా పనిచేయడం మూలంగా ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా 4-5 రోజుల కాలంగా హైదరాబాదులో ఉండి ఆయన రాజకీయ కళగా కొనసాగించిన పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి కూడా బ్రహ్మారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. సిట్టు చేసిన దర్యాప్తుపై నాకు ఎటువంటి నమ్మకం లేదు, ఒక స్వతంత్ర సంస్థ దర్యాప్తు నిర్వహించాలని చెప్పి కూడా బ్రహ్మారెడ్డి కోరుతున్నాడు. వీళ్ళు సురేష్తో శివ.